చూస్తా ఉన్నాము. ఆ క్రేన్ నంబర్ 4 సహాయంతో క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి గత 11 రోజులుగా కూడా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పటికే దీనికి సంబంధించి అతిపెద్ద టస్కర్ కూడా లారీలో దీన్ని ప్రత్యేకంగా తీసుకుని రావడం జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ద్వారా భారీ గణనాథుడు శోభాయాత్ర ద్వారా కళాకారుల ఆటపాటలతో ఇక్కడికి ఊరేగింపుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రావడం జరిగింది. వేలాది మంది ప్రజలు ఇక్కడికి భారీ గణనాథుడిని చూడడానికి ట్యాంక్ బండ్కు రావడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి 2 గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని అధికారులు ఇప్పటికే దీనికి టైం బాండ్ ఫిక్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇతర విగ్రహాలు నిమజ్జనానికి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ముందుగా భారీ గణనాథుని విగ్రహం పూర్తి చేస్తే ఇప్పటికే దీనికి సంబంధించి చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిమజ్జనాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కొద్దిసేపట్లో గంగమ్మ ఒడిలోకి భారీ గణనాథుడు చేరుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ ఏదైతే అందరూ కూడా సిద్ధంగా గణనాథుడిని జాగ్రత్తగా కూడా గంగమ్మ ఒడిలోకి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి గత 11 రోజులుగా కూడా భారీ గణనాథులను వేలాదిగా మంది ఖైరతాబాద్ వెళ్ళి దర్శించుకున్నారు. చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు భారీ గణనాథుని నిమజ్జనాన్ని కూడా కల్లారా చూడడానికి వేలాదిగా కూడా ప్రజలు ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి చేరడం జరిగింది. భారీ గణనాథుడు మరికాసేపట్లోనే నిమజ్జనం కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తి పారవశ్యంతో నిండిపోయినటువంటి దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాము. విశ్వశాంతి మహాశక్తి గణనాథుడు గంగంబావడిలోకి చేరుకుంటున్నారు. గణేశుడు